మైదాన్ గడిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తుల మృతదేహాలు కనిపించాయి. రక్తపు మడుగులో ఆ మృతదేహాలు ఉన్నట్టు తెలుస్తుంది. తల్లిదండ్రులతో పాటు అన్నయ్యను కూడా ఆ యువకుడు అతి కిరాతంగా చంపినట్టు పోలీసులు నిర్ధారించారు. ప్రేమ్ సింగ్ 45 సంవత్సరాలు, తన భార్య రజని 40 సంవత్సరాలు. ఇద్దరు దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రిత్విక్ 24, సిద్ధార్థ్ 22. ఈ చిన్న కొడుకు సిద్ధార్థ్ ఎవరైతే ఉన్నాడో అతను 12 ఏళ్లుగా మానసిక చికిత్స తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. తల్లి, తండ్రి అలాగే అన్నయ్య ఈ ముగ్గురిపై కత్తితో తీవ్రంగా దాడి చేసి ఇటుకలతో కూడా వాళ్ళ తలను కూడా నుజ్జు చేసినట్టు తెలుస్తుంది. వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ ముగ్గురి ప్రాణాలు కూడా ఈ రెండవ కొడుకు సిద్ధార్థ్ ఆ ముగ్గురి ప్రాణాలు కూడా తీసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి పోలీసులు అయితే నిందితుడి కోసం గాలింపు చర్యలను అయితే చేపట్టినట్టు తెలుస్తుంది. ఢిల్లీలోని మైదాన్ గడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలో మైదాన్ గడిలో ఓ ఇంటి నుంచి రక్తం బయటికి రావడంతో పాటు దుర్వాసన వస్తుందని చెప్పేసి చుట్టుపక్కల స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్న తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళి చూడగా ముగ్గురికి మృతదేహాలు, అంటే ఆ తండ్రి అలాగే తల్లి అలాగే అన్నయ్య, ఈ ముగ్గురు మృతదేహాలు, ఆ చిన్న కొడుకు సిద్ధార్థ్ ఆ ముగ్గురిని చంపి పారిపోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆ ముగ్గురు మృతదేహాలు అయితే అక్కడే ఉన్నాయి. కానీ సిద్ధార్థ్ ఆచూకీ దొరకలేదు. సిద్ధార్థ్కి సంబంధించి ఒక మెడికల్ రిసిప్ట్ ఒకటి దొరికింది. తను మానసికంగా వైద్యాన్ని తీసుకుంటున్నట్టు, అంటే ఒక 12 ఏళ్ల నుంచే తను ఆయన మానసిక పరిస్థితి బాలేక అతనికి ఎప్పటికప్పుడు దానికి సంబంధించి మెడికేషన్ అలాగే హాస్పిటల్ విజిట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నట్టు ఆ మెడికల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దొరికినట్టు తెలుస్తుంది.